అందరికీ నమస్కారం అండి. త్వరలో వినాయక చవితి సందర్భంగా ఒక అద్భుతమైన వినాయక ఆలయం గురించి తెలుసుకుందాము. విఘ్నాలను తొలగించే దైవంగా తొలి పూజలు అందుకునే దైవం బొజ్జగణపయ్య. మన దేశంలో ప్రసిద్ధి చెందిన చిన్న పెద్ద గణపతి ఆలయాలు లెక్కలేనన్ని ఉన్న కొన్ని ప్రత్యేకమైన అద్భుతమైన గణపతి ఆలయాలున్నాయి. అలాంటి ఒక ఆలయం రహస్యాలకు నెలవుగా తమిళనాడులో ఉన్న రంగులు మార్చే గణపతి గురించి తెలుసుకుందాము. రంగులు మార్చే గణేష విగ్రహం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలోని శ్రీ మహాదేవ ఆలయంలో బహిరంగ ప్రదేశంలో రాజవృక్షం కింద ఉంది. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా ఈ ఆలయ ప్రాశస్త్యం మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే వినాయకుడు 6 నెలలకు ఒకసారి తన రంగును మార్చుకోవడమే. ఈ వినాయకుడు మొదట 6 నెలలు ఒక రంగులో, తర్వాత 6 నెలలు మరో రంగులో ఉంటారు. ఈ వినాయక విగ్రహం 2300 సంవత్సరాల నాటిదని కూడా చరిత్ర చెబుతుంది. తమిళ పంచాంగం ప్రకారం తాయమాసం నుంచి ఉత్తరాయణ కాలమైన అని వరకు, అంటే మార్చి నుంచి జూన్ వరకు వినాయకుడు నల్లగా కనిపిస్తారు. ఆషాఢ మాసం నుండి దక్షిణాయన కాలమైన మార్గశిర మాసం వరకు, అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు వినాయకుడు తెల్లగా కనిపిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చినప్పుడు వినాయకుడు నల్ల రంగు నుంచి క్రమంగా తెల్లగా మారుతూ, అదేవిధంగా ఉత్తరాయణ కాలం ప్రారంభమైనప్పుడు చిన్న చిన్న నల్ల చుక్కలు వినాయకుడిపై రావడం మొదలై క్రమంగా నల్లగా మారుతారు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యమని భక్తులు విశ్వసిస్తారు. రంగు మారే ఈ అద్భుత వినాయకుడిని చూస్తే మన జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని మరో అద్భుతం ఇక్కడున్న బావి నీరు. వినాయకుడు రంగు మారే వ్యక్తి అయితే ఇక్కడ ఉన్న బావి నీరు కూడా రంగులు మార్చుకుంటుంది. వినాయకుడు తెల్లగా ఉంటే బావి నీరు నల్లగా ఉంటుంది. వినాయకుడు నల్లగా ఉంటే బావి నీరు స్పష్టంగా తెల్లగా ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏమిటంటే శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలడం ప్రకృతి నియమం. అయితే ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని భక్తులు మిరాకిల్ వినాయక ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దం కాలంలో నిర్మించారని చారిత్రకారులు అంచనా. అద్భుతాలు దాచుకున్న ఈ ఆలయం నిజానికి శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో 3 శివాలయాలున్నాయి. కాలక్రమంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం అని అంటారు. ఈ అద్భుత గణేష విగ్రహాన్ని ట్రావెన్కోర్ రాజు కేరళ వర్మన్ తంబురాన్ రామేశ్వరం సముద్రంలో పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు కనిపించింది. 6 అంగుళాల గణేష విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వకపోతే దొరికిన వారికే ఈ విగ్రహం చెందడం ధర్మమని భావించి రామేశ్వరం రాజు ఈ విగ్రహాన్ని కేరళపురం రాజుకు ఇస్తూ మరొక మరకత గణపతిని కూడా బహుకరించాడని చెబుతారు. కేరళపురం రాజు 2 గణపతి విగ్రహాలను తీసుకొచ్చి ఒక రాతి పీఠం మీద అతి సాధారణంగా తన రాజ్యంలో ప్రతిష్ఠించాడు. తురుక్కుల దండయాత్రలో మరకత గణపతిని తీసుకుని వెళ్లిపోగా సముద్రంలో దొరికిన గణపతి మాత్రం మిగిలిపోయారు. ఇక్కడ ఉంచిన తర్వాత గణపతి విగ్రహం క్రమంగా పెరిగిందని కూడా చెబుతారు. గణేష విగ్రహం రంగు మారడానికి కారణం ఈ విగ్రహం చంద్రకాంతం అనే అరుదైన రాయితో తయారు చేయబడిందని, ఎవరైనా గణపతికి కొబ్బరికాయను లేదా బియ్యం ముడుపు కట్టి చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. కనుక ఎంతో అద్భుతమైన ఈ గణేష ఆలయం గురించి మనసారా స్మరించి ఆ వినాయకుడి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం గం గణపతే నమః. ఓం నమ శివాయ. గోవింద హరి గోవింద.